ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు చూపిస్తోంది. ముక్కోణపు పోటీలో కమలం ముందంజలో నిలిచింది. 3 కార్పొరేషన్లలో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. దాదాపు 180కి పైగా స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఇక రెండో స్థానం కోసం కాంగ్రెస్, ఆప్ పోటీ పడుతున్నాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు చూపిస్తోంది. ముక్కోణపు పోటీలో కమలం ముందంజలో నిలిచింది. 3 కార్పొరేషన్లలో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. దాదాపు 180కి పైగా స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. రెండో స్థానం కోసం కాంగ్రెస్, ఆప్ పోటీ పడుతున్నాయి. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మనకి ఢిల్లీ నుంచి శిరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ప్రస్తుతానికి 3 కార్పొరేషన్లలో స్పష్టమైనటువంటి మెజార్టీ సాధించి నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతోంది బీజేపీ. అసలు ఏం జరుగుతోంది? ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉంది? రమణ, ప్రస్తుతం 3 ఎంసీడీల ట్రెండ్ చూసినట్లయితే బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొదట ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజమైంది. ఎన్నికల కంటే ముందే బీజేపీకి ఆధిక్యత అనేది కూడా రావచ్చు. 3 ఎంసీడీలు కూడా మళ్ళీ తిరిగి బీజేపీ కైవసం కావచ్చు అని చెప్పిన వార్తలు కూడా ఇప్పుడు నిజమయ్యాయి. ఇక్కడ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా తాము ఏం చేస్తామన్న విషయం కంటే బీజేపీపై ఆరోపణలు, ఈవీఎంల ట్యాంపరింగ్ పైననే ప్రధానంగా దృష్టి పెడుతూ వచ్చింది. దానివల్ల ఓటర్లు బీజేపీపై ఉన్న ప్రేమ కంటే ఆమ్ ఆద్మీ పార్టీపై ఉన్న వ్యతిరేకతతోటే ఓటు వేయడం అనేది కూడా జరిగింది. దీంతో గత 2015 ఎన్నికల్లో ఎంత స్పష్టమైన మెజార్టీ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిందో అంతే స్థాయిలో ఈసారి ఓడిపోవడం అనేది కూడా జరుగుతోంది. ఇప్పటి వరకు బీజేపీకి 42% ఓటు బ్యాంక్ అనేది కూడా రావడం జరిగింది. అయితే ఫలితాలన్నింటి వన్ సైడ్ వస్తున్నప్పటికీ కూడా ఓటమిని అంగీకరించే పరిస్థితిలో ఆమ్ ఆద్మీ పార్టీ లేదు. కేవలం ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే బీజేపీ విజయం సాధించిందని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించడం కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ మున్సిపల్ ఎన్నికల టీంలో స్ట్రాటజీ టీంలో పనిచేసిన బుద్ధ చంద్రశేఖర్ మనతో ఉన్నారు. మీకు 42% ఓటు బ్యాంక్ వచ్చినప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మీ విజయాన్ని ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు. కేవలం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి బీజేపీ గెలిచిందనేది కూడా వాళ్ళ యొక్క ప్రధాన ఆరోపణ. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనేది గాల్లో వచ్చి గాల్లో వెళ్ళిపోయిన పార్టీ అండి. కొన్ని సంవత్సరాల క్రితము 2015 టైంలో కాంగ్రెస్ తాలూకా గవర్నమెంట్ ఉండే స్టేట్ గవర్నమెంట్ దాని అవినీతిని చూసి ఒక అవకాశం అనేది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. సో ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా అసలు గవర్నెన్స్ అనే పదానికి అర్థమే లేదు ఆమ్ ఆద్మీ పార్టీ డిక్షనరీలోని. సో ఏది పడితే అది చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ హౌసింగ్ ఫర్ ఆల్ అని స్కీమ్లోని పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రపోజల్ పంపిస్తే 2.5 సంవత్సరాలు బట్టి దాన్ని తొక్కిపెట్టేసి ఉంచి పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని విపరీతంగా ఇబ్బంది పెట్టి ఢిల్లీ ప్రజల తాలూకా డబ్బులు తీసుకొని ఇండియా మొత్తం వాళ్ళ సెల్ఫ్ ప్రమోషన్ కోసం అడ్వర్టైజింగ్ చేసుకుంటూ డెంగ్యూ, మలేరియా వస్తే అక్కడిక్కడ ఉండి జనాల దగ్గర ఉండి ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా వెళ్ళి పంజాబ్లోని, గోవాలోని అటు ఇటు తిరుగుతూ మొత్తం వీళ్ళ తాలూకా అందరు మనుషులు తీసుకెళ్తూ ఇటువంటి నాన్ గవర్నెన్స్ పనులు చేస్తూ వీళ్ళు కరప్షన్ లో ఇన్వాల్వ్ అవుతూ అదేవిధంగా ఇక్కడ ఉన్న చాలా వరకు సెక్షువల్ గా కూడా వీళ్ళపైన కొన్ని రకాల కేసెస్ కూడా వీళ్ళపైన రావడం. ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే 15 సంవత్సరాల పాటు బీజేపీ చేతుల్లోనే 3 ఎంసీడీలు ఉన్నాయి. కానీ ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయలేదు. కానీ 2 సంవత్సరాల కాలం పైన జరిగిన మా పరిపాలనలో అనేక ప్రజా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకున్నాం. వాటర్ గానీ, ఫ్రీ కరెంట్ గానీ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నాం. అట్లాంటప్పుడు మాకు ఓటు వేయకుండా బీజేపీకి ఓటు వేశారంటే అది కేవలం ట్యాంపరింగ్ అనేది కూడా వాళ్ళ యొక్క ఆరోపణ. అంటే ఎవరికి వాటర్ ఇచ్చారు అనేది మీరు చూసుకుంటే గనక ఇప్పుడు మీరు ఆన్ ద స్పాట్ లో వెళ్ళి త్రిలోక్పురిలో ఫేజ్ 2లో చూస్తే అక్కడ బురద వాటర్ ఇస్తున్నారు. అంటే వాటర్ ఇవ్వడం అంటే ఏంటి దాని అర్థం? అంటే మీరు ఒకవైపు బురద నీళ్ళు ఇస్తూ అక్కడ ప్రజల తాలూకా ప్రాణాలతో చెలకట ఆడుకుంటారా? ఇదే మీరు చేసే పని. ఇంకోవైపు ఏం చేశారంటే ఇప్పుడు వరకు దగ్గర 1 ఇంచ్ వరకు వాటర్ వచ్చేది దాన్ని 1.2 ఇంచ్ చేశారు. అంటే చేసి నేను వాటర్ ఇచ్చేసానంటే ఎలా కుదురుతుంది? అప్పటి వరకు వచ్చే వాటరే మీరు ఇచ్చారు, ఇప్పుడు కొత్తగా ఏమి ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే నిజంగా మీరు మంచి పనులు చేస్తుంటే జనాలు మీకు ఓటేసేవారు. దాంట్లో ఇంకోటి మీరు చూసుకుంటే కనుక ఎలక్ట్రిసిటీ బిల్లు అది ఎవరెవరికి వర్తిస్తుంది అనేది మీరు డీప్ గా అనాలిసిస్ చేసుకుంటే
మొత్తము 1.6 crore జనాభాలోని దగ్గర దగ్గర 10-15 లక్షల మందికి మాత్రమే వర్తిస్తుంది. మీకు 41 సీట్లు వచ్చి అందులోనేమి డౌట్ ఏమీ లేదు. ఆ 41 సీట్లలో కూడా ఈవీఎం ప్రాబ్లం ఉందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే మీరు దానిపైన కూడా మీరు ఫస్ట్ మీకు ఏదైతే 40 సీట్లు గెలిచారో దానిపైన మీరు ఫస్ట్ ఎంక్వైరీ చేయించుకొని ఈవీఎం ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి మేము ఆ సీట్లు మేము గెలవలేదని ఒప్పుకోండి. దాంతోపాటుగా ఇంకో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 2015లో ఏ ఈవీఎంలతో అయితే పోలింగ్ చేశారో ఇప్పుడు ఎంసీడీ ఎలక్షన్ లో కూడా అదే ఈవీఎంస్ తో పోలింగ్ చేశారు. అప్పుడు మీకు 63 సీట్లు వచ్చాయి. అంటే ఈక్వలెంట్ ఏంటంటే 250 వార్డుల్లో గెలిచారు మీరు. అదే సేమ్ ఇప్పుడు జరిగితే అదే ఈవీఎంస్ తోటి ఇప్పుడు మీరు గెలవలేదు. సో మీరు ఓటమును ఒప్పుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. దాంతో పాటుగా ఇంకో విషయం ఏంటంటే ఢిల్లీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సీఈఓ అరవింద్ కేజ్రీవాల్ గారు తీసుకొచ్చి నియమించిన వ్యక్తి. అప్పుడు కూడా మేము ఏ రోజు ఏమనలేదు. దాంతో పాటుగా ఇంకొక పాయింట్ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. మేము నామినేషన్ చేస్తున్నప్పుడు 5 నామినేషన్లు చిన్న సిల్లీ రీజన్స్ వల్ల మీరు రిజెక్ట్ చేశారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. అయినా కూడా మేము ఏ రోజు కూడా ఎత్తి చూపించలేదు. ఎందుకంటే ప్రజలు మాకు 3 సీట్లు ఇచ్చిన రోజు కూడా మేము ప్రజల తాలూకా తీర్పుని శిరస వహించాము, యాక్సెప్ట్ చేసాము. మా దగ్గర నుండి మిస్టేక్స్ మేము కరెక్ట్ చేసుకొని మేము అద్భుతమైన విజయం సాధించాం. మీరు కూడా మీ తప్పులు కరెక్ట్ చేసుకోండి. ఫస్ట్ గవర్నెన్స్ అంటే ఏంటనేది నేర్చుకోండి. అసలు గవర్నమెంట్ ఎలా నడుస్తుంది, దాన్ని ఏ విధంగా నడిపించాలి అనేది తెలుసుకొని మీరు వస్తే మంచిదనేది మా ఉద్దేశం. సో రమణ, అయితే మొత్తం మీద కూడా ఢిల్లీ మున్సిపల్ ఎన్నిక ఫలితాలు అనేవి ఆమ్ ఆద్మీ పార్టీకి మింగుడు పాటకపోవడంతో ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ చెప్తూ కొత్త ప్రచారం అనేది కూడా తెరపైకి వచ్చింది. కొద్దిసేపట్లో అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. మీడియా సమావేశంలో ఈవీఎం ట్యాంపరింగ్ గురించి ప్రధానంగా ప్రస్తావించనున్నారు. 3 ఎంసీడీలు కూడా చూసినట్లయితే 3 ఎంసీడీలో కూడా 2వ స్థానం కోసం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ పడుతున్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. అయితే తను ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో మేనిఫెస్టోలో చెప్పిన విషయాల కంటే దానికి విరుద్ధంగా ప్రచారం చేయడం, ఎలక్షన్ టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా ఆమ్ ఆద్మీ అన్న వ్యక్తులను కూడా పరిగణలోకి తీసుకోకుండా టికెట్లు ఇవ్వడం, ఒంటెద్దు పొగడ, ఇటువంటి కారణాలన్నిటి రీత్యా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందని చెప్పేసి కూడా విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా బీజేపీపై ఉన్న ప్రేమ కంటే బీజేపీ ఏదో చేస్తుందన్న దానికంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక గుణపాఠం చెప్పాలి. 2015 ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ఎజెండాతో వచ్చారో అజెండాను అమలు చేయకుండా ఢిల్లీని పరిపాలిస్తానని చెప్పి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీని విడిచిపెట్టి ప్రధాని పీఠంపై కన్నేసి మొదటి రోజు నుంచి కూడా ప్రధాని కావాలన్న కోరికతోటి ఆయన ప్రవర్తించడం, ఆయన వ్యవహార శైలి, వీటన్నిటి కారణాల రీత్యానే ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడం కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్ శిరీష్, థ్యాంక్ యూ. ఢిల్లీలోని 3 మున్సిపల్ కార్పొరేషన్లలో కాషాయ జెండా ఎగరవేయడానికి బీజేపీ సిద్ధమవుతోంది. తూర్పు ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్లో కమలనాథులు స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించారు. కాంగ్రెస్, ఆప్ 2వ స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్కి షాక్ తగిలింది. ఢిల్లీలో మొత్తం 3 కార్పొరేషన్లలో ఉన్న 270 స్థానాల్లో అత్యధిక స్థానాల్లో గెలుపు దిశగా బీజేపీ దూసుకెళుతోంది. ఢిల్లీలోని 3 నగరపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఉత్తర ఢిల్లీ కార్పొరేషన్లో బీజేపీ 16 స్థానాల్లో గెలుపొందింది. 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 7 స్థానాల్లో గెలుపొంది 9 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలిచి 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇటు దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లలో గెలుపొంది 35 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 4 స్థానాల్లో గెలిచి 8 స్థానాల్లోనూ, అలాగే ఆప్ 7 స్థానాల్లో గెలిచి 12 స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తూర్పు ఢిల్లీలో బీజేపీ 22 స్థానాల్లో గెలిచి 23 స్థానాల్లో ఆధిక్యతతో ఉంది. ఆప్ 5 సీట్లు గెలుచుకుని మరో 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒకే ఒక సీటు సొంతం చేసుకుని 4 స్థానాల్లో ముందంజలో ఉంది. ఢిల్లీలోని 3 కార్పొరేషన్లలోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ముందంజలో ఉండడంతో మోడీ వేవ్ ఏది పనిచేయలేదని ఆప్ నేతలు అంటున్నారు. ఈవీఎం వేవ్తోనే బీజేపీ మెజార్టీలో ఉందన్నారు. ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడి ఉంటే ఆప్ సత్తా ఏమిటో బయటపడేదన్నారు. ఈవీఎంలతో అక్రమాలు జరిగే అవకాశం ఉందని ఢిల్లీ మున్సిపల్స్తో మరోసారి రుజువైందన్నారు ఆప్ నేతలు.
ఇక మరిన్ని అప్డేట్స్ చూద్దాం స్మాల్ బ్రేక్ తర్వాత.